శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఉండ్రాళ్ళ తద్ది పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి, పూజ చేయుటకు శుభ సమయాలేమిటి, అలాగే ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి, ఎన్ని సంవత్సరాల పాటు ఆచరించాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. 2025వ సంవత్సరంలో ఉండ్రాళ్ళ తద్ది పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తదియా తిథి ప్రారంభం 9 సెప్టెంబర్ 2025 మంగళవారం రాత్రి 8:38 ప్రారంభమై సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రాత్రి 6:28 వరకు తదియా తిథి ఉంటుంది. సూర్యోదయంతో ఏ తిథి ఉందో ఆ తిథిని మన పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సూర్యోదయంతో మనకి తదియా తిథి ఉన్నది సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రోజున కనుక సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రోజునే ఉండ్రాళ్ళ తద్ది పండుగ అనేది జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి 7:46 వరకు ఉంటుంది. ఉండ్రాళ్ళ తద్ది నోము నోయుటకు శుభ సమయాలు సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున 5:03 నుంచి ఉదయం 7:27 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:52 నుంచి పగల 11:34 లోపల శుభ సమయం ఉంది. సాయంత్రం సమయంలో వ్రతాన్ని ఆచరించుకునేవారు సాయంత్రం 4:31 నుంచి రాత్రి 7:43 లోపల శుభ సమయాలైతే ఉన్నాయండి. ఈ సమయంలో మీ ఇంటి ఆనవాయితీని బట్టి ఉదయం చేసుకునేవారైతే ఉదయము, సాయంకాల సమయంలో చేసుకునేవారైతే సాయంకాలము ఇప్పుడు చెప్పిన ఈ శుభ సమయాల్లో ఉండ్రాళ్ళ తద్ది నోముననేది నోచుకోవచ్చండి. ఈ వ్రతాన్ని ఎన్ని సంవత్సరాల పాటు ఆచరించాలి అని అంటే కొత్తగా పెళ్ళైన వారు పెళ్ళైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని అనేది చేసుకోవాలండి. ఒకవేళ మొదటి సంవత్సరం వీలు కానట్లయితే మళ్ళీ పెళ్ళైన 3వ సంవత్సరం చేసుకోవాలి. ఆ సంవత్సరం కూడా వీలు కాకపోతే మరలా 5వ సంవత్సరం మాత్రమే ఈ వ్రతాన్ని చేయడం అనేది ప్రారంభించాలండి. ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి 5 సంవత్సరాల పాటైతే ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన అనేది చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే అంటే 1 సంవత్సరమే చేసుకుని ఆ సంవత్సరంలోనే ఉద్యాపన అనేది చెప్తూ ఉంటారండి. కాబట్టి మీరు మీ పెద్దవారిని సంప్రదించి వారు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగానే మీరు ఈ వ్రతాన్ని అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి? పెళ్ళైన వాళ్లే చేసుకోవాలా, పెళ్లి కాని వాళ్ళు చేసుకోకూడదా అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసము భర్త ఆయురారోగ్యాలతో ఉండటం కోసం చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వారు మంచి భర్త రావాలని ఈ వ్రతాన్ని అనేది చేసుకుంటూ ఉంటారండి. ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలి, వాయనం ఏ విధంగా ఇవ్వాలి, మరియు ఈ వ్రతం పూర్తయిన తర్వాత తప్పకుండా చదవవలసిన మరియు వినవలసిన వ్రత కథ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఇంతకుముందే అప్లోడ్ చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్స్ అన్నిటినీ కూడా ఐకార్డ్స్లో అయితే పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.